సో ఫుడ్ వల్లనే మన స్కిన్ స్ట్రక్చర్ అంటారు, అది కూడా డిపెండ్ అయి ఉంటుందా? దానికి మళ్ళీ సపరేట్గా ఏమైనా ఉన్నాయి? మన స్కిన్ ఎప్పుడు బాగుంటుందంటే క్యాన్సర్ సెల్స్ కానీ ఏజింగ్ సెల్స్ కానీ అన్నీ చనిపోతాయి. హార్మోన్స్ అనేవి ఎందుకు అంత ఇంబ్యాలెన్స్డ్గా అయిపోతున్నాయి అంటే మీరేమంటారు? అప్పుడే మన బాడీలో బ్లడ్ ఫ్లో ఎలా జరుగుతుంది అనేది 100% నిజం. యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ అవుట్, యువర్ స్ట్రెస్ విల్ కమ్ అవుట్. So much of negativity is going on around. How are you dealing it? When you wear your jewelry, your negative energy will never touch you. వినీలా మేకప్ వేసుకుని అందరినీ ఆకర్షించి వస్తుందంటే దే ఆర్ నాట్ ఫూల్స్. పెరుగు పచ్చడి ఆంటీ జర్నీ ఏదైతే ఉందో మీకు సక్సెస్ ఒకవైపునిచ్చినా సంతృప్తినిచ్చినా అంతే ట్రోలింగ్ నెగిటివ్ అయ్యారు. ఒక ఆమె ఈ మధ్య ట్రోల్ చేసింది. ద కేస్ వాజ్ ఫైల్డ్. నా పర్సనల్ అబ్యూస్ చేసిన దానికి. నన్ను ట్రోల్ చేసే వాళ్ళని కూడా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయనే నేను అనుకుంటాను. డోంట్ బ్లేమ్ సమ్ అదర్ పర్సన్ వెన్ యు ఆర్ డూయింగ్ రాంగ్. హలో ఎవ్రీవన్, వి స్పార్కిల్ వినీలా గారు, ఈ పేరు వినే ఉంటారు. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే పెరుగు పచ్చడా ఆంటీ లైపో చేయించుకుందా, బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుందా, అసలు అంత సన్నగా అవుతుందా ఏంటి? డాక్టర్స్, కొంతమంది ఫిట్నెస్ ట్రైనర్స్ అండ్ అలాగే ఇంకొంతమంది న్యూట్రిషనిస్టులు వీళ్ళందరూ కలిసి ఏదో ఒకటి సమ్ కైండ్ ఆఫ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ న్యూస్ ఎంతవరకు నిజం అండ్ నిజంగానే వి స్పార్క్లో ఏం జరుగుతుంది, అసలు తన జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది, 15 years ఆఫ్ జర్నీ ఎలా వెళ్తోంది, ఇక ముందు తన ఫ్యూచర్ గోల్స్ ఏంటి, ఇవన్నీ మన పాడ్కాస్ట్లో తను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు వినీలా గారు. హాయ్ వినీలా గారు. హాయ్ రా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఏంటి అసలు ఫస్ట్ నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే స్పార్కిల్ అని పేరు ఎందుకు పెట్టాలనుకున్నారు? వి స్పార్కిల్, వి అంటే వినీలా గారు అని తెలుసు, స్పార్కిల్ అని ఎందుకు పెట్టాలనుకున్నారు? ఎగ్జాంపుల్ మీరు ఎలా ఉన్నారు? స్పార్కిల్ లా ఉన్నారు. అంటే లేడీస్ అందరూ స్పార్కిల్ లా ఉండాలని, అది వినీలా వల్ల స్పార్కిల్ అవ్వాలి అని. సో ఐ కెప్ట్ మై నేమ్, అంటే మై నేమ్ తర్వాత స్పార్కిల్, వినీలా స్పార్కిల్. ఎస్. సో అసలు ఎలా జర్నీ స్టార్ట్ అయింది అనే దాని గురించి మాట్లాడుకుంటే, సో యూఆర్ ఇప్పుడు ఎవరు చూసినా మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. క్లయింట్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అటు మీకు పడని వాళ్ళు కూడా కావచ్చు. అది పక్కన పెట్టేస్తే అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఈ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? నాకు ఫస్ట్ నుంచి ఐఎమ్ ఇన్ టు ద సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో నాది డిగ్రీ సెకండ్ ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయింది. ఓకే. మా హస్బెండ్ బాగా కోఆపరేటివ్. సో హీ మేడ్ మీ లైక్ దిస్. హీ ఎంకరేజ్డ్ మీ టు టేక్ న్యూట్రిషన్. సో ఐ డిడ్ మై MSc న్యూట్రిషన్. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఐఎమ్ డూయింగ్ మై PhD. నా థీసిస్ సబ్మిట్ చేయబోతున్నాను. జూన్ కల్లా నా PhD కూడా, నా ఫార్ములా కూడా సక్సెస్ అవ్వాలి. డెఫినెట్లీ. నా 15 years ఎక్స్పీరియన్స్ అంతా దానిలో పెట్టున్నాను. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. మొన్నే PhD బై పబ్లికేషన్ తో నా ఈ యొక్క 15 books రిలీజ్ అయ్యాయి. 15 books ఇయర్కి ఒకటి రాసేసారు అయితే. సో ఈ 15 years ఆఫ్ జర్నీ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్ ఇయర్ నేను ఇంత వెళ్ళిపోతాను అని? నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను రా, వాట్ యూ థింక్, వాట్ యూ గివ్ టు యూనివర్స్, అది జరగని జరగకపోని పాజిటివ్ ఫీలింగ్ తో నువ్వు పడుకోవాలి, లేవాలి, అది డెఫినెట్ గా అవుతుంది. ఎగ్జాంపుల్ వినీలా, డెఫినెట్లీ పాజిటివ్ ఫీలింగ్. మీరు అవ్వకపో, యూ డ్రీమ్ ఇట్, ఓకే, యూ విల్ గెట్ దట్ హ్యాపీనెస్. అంతే అంతే. అవ్వనివ్వండి, అవ్వకపోనివ్వండి, యూ డ్రీమ్ ఇట్ ఎవ్రీ డే. థింక్ బిగ్, డ్రీమ్ బిగ్, you will achieve big one day. అచీవ్ అవ్వకపోయినా ఆల్ పాజిటివిటీ హ్యాపెన్ కదా. అచీవ్ అవ్వకపోయినా అది అచీవ్ అవుతున్న ఫీలింగ్ తో మనం బాగుంటాం కదా, హెల్త్ బాగుంటది కదా. ఇంత పాజిటివిటీ ఎక్కడి నుంచి తీసుకున్నారు? మై ఫాదర్. ఓకే, మై ఫాదర్, నాన్నగారు. సో ఏదైనా అంటే ఇప్పుడు మీకు ఇన్స్పిరేషనల్ మోడల్ కానీ రోల్ మోడల్ కానీ ఎవరైనా ఉన్నారు మీ లైఫ్ లో అంటే ఎవరు? యాక్చువల్గా నేను లావుగా ఉన్నా, అంటే నేను మా బాబు పుట్టాక లావ్ అయ్యాను. ఆబ్వియస్లీ అందరు అమ్మాయిల ప్రాబ్లం, ఆడవాళ్ళ ప్రాబ్లం అదే. అదే ప్లస్ పాయింట్ కూడా అర్థం కాదు ఎవరికి. మదర్హుడ్ అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్. పీపుల్ థింక్ బాడీ షేమింగ్ చేస్తుంటారు కానీ బట్ ఇట్స్ అ వెరీ బ్లెస్సింగ్ థింగ్. మా పాప పుట్టినప్పుడు లావ్ అయ్యాము. నేను మధ్యలో ఇంకో 2 pregnancies మిస్క్యారేజెస్, ఒకటి 6th month అన్నది ఆల్ బ్యాడ్ అనమాట కొంచెం.
సో ఆ టైంలో ఎప్పుడు 100కి వెళ్తాను డౌన్ అవుతాను, 100కి వెళ్తాను డౌన్ అవుతాను. సో లావ్ అయినప్పుడు నేను ఫేస్ చేసిన మాటలు, ఫేస్ చేసిన అంటే డ్రెస్సెస్ వేసుకోకపోవటం. బట్ మై హస్బెండ్ ఈజ్ ఆల్వేస్ ఎ స్వీట్ హార్ట్. అసలు మా హస్బెండ్ నేను లావుగా ఉన్నా యాక్సెప్టెడ్ యు యాజ్ యు ఆర్. అంతే కదండి. మనకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, వాళ్ళ మీద మనం ఆధారపడలేదు, అది చాలు వాళ్ళకి హ్యాపీ. వీఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటాం, వీఆర్ హ్యాపీ. ఏమంటున్నారు ఇలా చూసి? ఆయనకి ఇలా చూసినా అంతే, అలా చూసినా అంతే. సూపర్. ఇట్స్ నాట్ అబౌట్ లుక్స్, ఇట్స్ అబౌట్ ఇంటర్నల్ ఫీలింగ్స్. హీ ఈజ్ మై బ్యాక్ బోన్. డెఫినెట్లీ. సో అందరు నా దగ్గరకు వచ్చి కన్సల్టేషన్స్ తీసుకుంటా. జిమ్ పెట్టాను, లేడీస్ జిమ్ పెట్టాను స్టార్టింగ్ నుంచి. నాకు జిమ్ ప్లస్ క్లినిక్ ఉంది 15 years నుంచి కూకట్పల్లిలో. ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు వచ్చి మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, నేను జాబ్ లో ఇలా ఉంటే నాకు రెస్పెక్ట్ లేదు, నాకు ఇలా అని ఉమెన్ వచ్చి బాధపడుతూ ఉన్నప్పుడు, అసలు వర్కౌట్ చేయలేని వాళ్ళకి నేనేం చేయలేనా? అందరు లేడీస్ వర్కౌట్ చేయలేకపోతున్నారు, స్టామినా లేదు. స్టామినా పెంచడానికి కూడా నేను ట్రై చేసినా వాళ్ళకి టైం లేదు. వాళ్ళ పర్సనల్ టెన్షన్స్, ఎమోషనల్ టెన్షన్స్ అండ్ ఫినాన్షియల్ టెన్షన్స్. అసలు ఒక లేడీకి జెంట్స్ ఏమో నాకు తెలీదు, నేను లేడీస్కే ఫేవర్ అని అన్ను, జెంట్స్ కుండే ఉంటాయి. ఒక లేడీ కనీసం ఫినాన్షియల్ గా కూడా స్ట్రాంగ్ గా లేకపోవటం వల్ల బాగా వీక్ అయిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలగాలి, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని స్టార్ట్ చేసిన వర్కౌట్స్ లేకుండా కూడా తగ్గచ్చు అనేది స్టార్ట్ చేసిన జర్నీ. అలా థాట్ నుంచి స్టార్ట్ అయిన జర్నీ. నా ఫస్ట్ క్లయింట్ నేమ్ కూడా ఆ అమ్మాయి ఎక్సైజ్ చేయలేదు. ఐ థింక్ పద్మ, మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారు. షీఈ్ మై ఫస్ట్ క్లయింట్ 12 years బ్యాక్. హౌ ఇస్ షీ డూయింగ్ నౌ? పద్మ గారు ఏం చేస్తారు? పెళ్ళయింది, అప్పుడు పెళ్లి కాలేదు, ఒక బాబు, మళ్ళీ లావ్ అయింది పాపం. మధ్యలో మళ్ళీ కన్సల్ట్ అయింది, కొంచెం తగ్గింది. ఐ డోంట్ నో అగైన్, మీన్స్ నేను మళ్ళీ టచ్ లో లేను, బట్ ఆన్ అండ్ ఆఫ్ టచ్ లో ఉంటారు. ఓకే. సో ఈ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏమంటారు, ప్రాసెస్ గురించి యాక్చువల్లీ ఐఎమ్ సో క్యూరియస్ టు నో. వినీలా స్పార్క్లో ఏం చేస్తారు? లైక్ యూజువల్గా ఇప్పుడున్న లైఫ్ స్పాన్, ఒకప్పుడు 100 years ఉండేది, ఇప్పుడు 60 yearsకి కట్ డౌన్ ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఫుడ్. అది నేను ఒప్పుకుంటాను, మీరు ఒప్పుకుంటారు, చూసిన వాళ్ళందరూ ఒప్పుకుంటారు, రైట్? సో ఆ ఫుడ్ వల్ల తగ్గిస్తే ప్రాబ్లం ఏంటి జనాలకు? ఫుడ్ వల్ల వెయిట్ తగ్గిస్తే ప్రాబ్లం ఏంటి జనాలకు? అంటే మనము ఇదివరకు రోజుల్లో మనకి అవైలబిలిటీస్ లేవు. ఇప్పుడు ఒక 10 రకాల నగలు పెట్టుకొని నువ్వేం పెట్టుకోవద్దు అంటే ఆడవాళ్ళు ఆగుతారా? సో 10 రకాల ఫుడ్ ఉంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఆగలేరు. డెఫినెట్లీ. సో చాయిసెస్ ఆర్ మోర్. అంటే కొంచెం మెడిటేషన్, ఓకే అంటే దిస్ ఈజ్ మీ, నేను అనేది అందరికీ ఉంటది. ఇది నా ఇల్లు, ఇది నాది, దిస్ బాడీ బిలాంగ్స్ టు మీ అనేది ఉంటది కదా. బట్ ఈ బాడీ కోసమే మనం తింటున్నాము అనేది తెలుసుకుంటే మెల్లమెల్లగా వాళ్ళే మారుతారు. సో మీ దగ్గరకు వచ్చిన క్లయింట్స్లో ట్రై చేస్తున్నా కూడా మళ్ళీ రివర్సల్ అయిపోతూ ఉంటారు, ఆపుకోలేక, ఆబ్వియస్లీ. సో వాళ్ళకి ఏమన్నా మీరు చెప్పడం కానీ కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ కూడా జరుగుతూ ఉంటుందా? ఈజ్ ఇట్ టఫ్ ఫర్ యూ? కౌన్సిలింగ్ అంటే మా జూనియర్స్ న్యూట్రిషన్స్ అందరూ పాపం బాగా మాట్లాడతారు. ఎవ్రీబడి ఆర్ గుడ్ ఎనఫ్ స్టాఫ్ విత్ మీ, విత్ దెమ్ ఓన్లీ ఐఎమ్ హెల్పింగ్ మై క్లయింట్స్. తగ్గాక 1 month మెయింటెనెన్స్ నేర్పిస్తా. బౌల్ ఆఫ్ రైస్ లోకి తీసుకెళ్తా. వీక్ లో 4 days హెల్దీగా తినండి, 3 days మీకు సాటర్డే సండే కాకుండా ఫ్రైడే కూడా వదిలేస్తాను అని చెప్తా. వెరీ నైస్. సో అలా చేస్తున్నా వాళ్ళకి తృప్తిగా లేదు. సో మొన్నే అనౌన్స్ చేశాను ఇయర్లీ మెయింటెనెన్స్ ప్యాకేజ్ విత్ ఎ వెరీ మినిమం ప్రైస్. సో వాళ్ళ ఇష్టం. ఏముంటుందా ఇయర్లీ మెయింటెనెన్స్ ప్యాకేజ్? అంతే. ఇప్పుడు నేను హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్, హెల్దీ బిర్యానీ ఎలా వండుతారు, మనం ఇన్సులిన్ ని స్పైక్ అవ్వకుండా ఎలా తింటాము, ఇవన్నీ మనం ఒక వీక్ లో 4 days మీ ఇష్టం. మీరు మండే తింటారా, లేదు ట్యూస్డే మళ్ళీ చీట్ మీల్ చేసుకుంటారా, చేసుకుంటాం. మళ్ళీ నేను ట్యూస్డే నా డైట్, అంటే డైట్ అంటే హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్.
ఓకే వెన్ యు ఆర్ ఇన్ ద మెయింటెనెన్స్ డైట్. అంటే ఎవ్రీడే వెయిట్ ఒక 20 kgs తగ్గిపోయింది. ఇప్పుడు పెరుగు పచ్చడి అంటే తగ్గిపోయింది. సో ఆమె అంటే 40 kgs తగ్గింది, ఇంకా డైట్ లో లేదు. ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ డైట్ లో ఉంటది. ఆమె ఇయర్ మొత్తం మెయింటెనెన్స్ డైట్ లోనే ఉంటది. ఓకే నేను పెరిగిపోతానేమో, నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేయలేనేమో అని కూడా ఆమెకు ఉంటది. డెఫినెట్లీ. సో వాటన్నిటికీ మీరు ఫాలో అప్ నేను ఒక టీం పెట్టేస్తాను. వాళ్ళు ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళాలనుకో 1 month వెళ్ళేసి రండి అంట. మీరు 5 kgs పెరుగుతారా, పెరిగి రండి, వచ్చాక నేను చూసుకుంటా. ఓకే ట్రిప్కి వెళ్తారా, వెళ్ళండి. ఓకే, ఎట్లాగూ ప్లేస్ చేంజ్ అయినందుకు, ఎయిర్ చేంజ్ అయినందుకు, వాటర్ చేంజ్ అయినందుకు, అక్కడ కొత్త ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసినందుకు డెఫినెట్లీ ఇప్పుడు వెనిలా వెళ్ళినా లావ్ అవుతుంది. సో ఆ 3 kgs 4 kgs కి భయపడతారు వాళ్ళు, మళ్ళీ గెట్ డౌన్ అవరు. అదే నేనున్నాను అనుకో నా మీద వదిలేస్తారు. ఓకే సో ఈ రిక్వెస్ట్ నన్ను చాలా మంది పెరుగు పచ్చడి ఆంటీని, సెలబ్రిటీలనే మీరు అలా ఫాలో అప్ చేస్తారా, నన్ను చేయరా అంటే, నేను మొన్నే ఇయర్లీ మెయింటెనెన్స్ ప్యాకేజెస్ స్టార్ట్ చేశాను. ఎనీబడి అంటే 30 kgs తగ్గండి, కమ్ బ్యాక్ టు మెయింటెనెన్స్. ఓకే నేను మెయింటైన్ చేపిస్తాను. సో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఇప్పుడు రైట్ నౌ? మోర్ దెన్ 100 స్టాఫ్. అంటే ఏ కేటగిరీస్ లో ఉంటారు? రెగ్యులర్ గా న్యూట్రిషనిస్ట్లు ఉన్నారు, అండ్ న్యూట్రిషనిస్ట్ లో ఒక 6 members ఉంటారు. ఒక MBBS డాక్టర్ ఉంటారు, ఒక డెర్మటాలజిస్ట్ ఉంటారు. బికాస్ వీ డీల్ విత్ కాస్మెటిక్ కాల్స్. ఓకే డాక్టర్స్ వైజ్ అండ్ ఐఎమ్ ఎ న్యూట్రిషనిస్ట్. నేను ఉంటాను. ఐఎమ్ ఎ న్యూట్రిషనిస్ట్, ఐఎమ్ ఎ డాక్టరేట్ పర్సన్. ఎందుకు అది నొక్కి చెప్తున్నారు ఐఎమ్ ఎ డాక్టరేట్ పర్సన్, ఐఎమ్ ఎ న్యూట్రిషనిస్ట్ అని? మీకు తెలీదా అండి? డాక్టరేట్, ఐఎమ్ ఎ డాక్టరేట్. ఒక యూనివర్సిటీని గౌరవించి నేను పక్కన డిఆర్ పెట్టుకున్నాను. త్వరలో నా PhD అయిపోతే ఐ కెన్ అనౌన్స్ ఐ డన్ మై PhD. సో ఆ డాక్టరేట్ దాని వల్ల పెట్టుకున్నాను. నా క్లినిక్ కి ఎవరు వచ్చి కూర్చున్నా నేను సర్జరీలు చేస్తాను, నేను మెడికేషన్స్ రాస్తానని రారు, నేను డైట్ ఇస్తాననే వస్తారు. అండ్ అది తప్పు కూడా. అంటే MBBS చేయకుండా వి కాంట్ టచ్ అ పేషెంట్స్ స్కిన్ ఆర్ బాడీ, రైట్? అదే అంతేనా? సో ఆ ఎథిక్స్ కూడా నాకు లేకుండా నేను ఇంత దూరం నేను ప్రయాణించాను. సో ఐ హ్యావ్ ఇండివిజువల్ థింగ్స్. వీ కేర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. లైపోసెక్షన్ గురించి, బేరియాట్రిక్ సర్జరీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? డైట్ చేయలేని వాళ్ళు, నా డైట్ ఇప్పుడు రిస్ట్రిక్టెడ్ ఉంటది. వీరమాచినేని గారి డైట్ నాకు నచ్చుతుంది కాబట్టి నేను అది చెప్తున్నా. ఆయన డైట్ చేయలేని వాళ్ళు, నా డైట్ చేయలేని వాళ్ళు ఆబ్వియస్ గా లావుగా ఉండే కన్నా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవచ్చు. ఓకే, కండిషన్స్ అంతే. వీరమాచినేని గారని తీసుకొచ్చారు, ఏంటి మీ ఫేవరెట్ గురువునా? అంటే ఆయన్ని రాంగ్ అని ఎక్కడ చెప్పగలం అసలు? ఆయన ఫార్ములా ఇట్ సెల్ఫ్ ఐ నో యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్, అండ్ కీటోస్ విల్ వర్క్ డయాబెటీస్ కి. యాక్చువల్గా మన బాడీ మొత్తము ఇన్ఫ్లమేషన్ వచ్చేది కార్బ్స్ వల్లే. బట్ మనం తినకుండా ఉండలేము అంతే. ఆయన తినకుండా ఉండండి అని బహిరంగంగా గట్టిగా చెప్తున్నారు, విచ్ పీపుల్ కాంట్ యాక్సెప్ట్. కార్బ్స్ లేకపోయినా మనం బతకచ్చు, బట్ కార్బ్స్ అలవాటైన బాడీ కాబట్టి బతకలేం అంతే. ఈవెన్చువల్లీ మనం అలవాటు బతకచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు నా డైట్ లో హెల్దీయా, ఆయన డైట్ హెల్దీ అంటే ఆయన డైట్ వల్ల షుగర్లు రావు, బీపీలు రావు. ఇప్పుడు నేను అన్నం చెప్పకుండా ఉండను, అన్నం కావాలి. అన్నం లవర్స్ ఎక్కువ ఉన్నాం. నాకు కూడా రైస్ అంటే చాలా ఇష్టం. రైస్ ఇస్ స్టేపుల్ ఫుడ్ ఫర్ ఇండియా, అది అందరికీ తెలుసు. సో రైస్ తింటాం ఏమంత మంచిదేం కాదు. బట్ మనం చిన్నప్పటి నుంచి అలా పెరిగాం కాబట్టి, బాడీకి అలవాటైంది కాబట్టి, మనం తినకుండా ఉండలేం కాబట్టి మనం ఉంటున్నాం. అవన్నీ కట్ చేసుకుని నేను ఇక్కడ హ్యాపీగా బతకడానికి వచ్చాను. అంటే తింటం కన్నా ఎక్కువగా హ్యాపీనెస్ ఇచ్చేది కళ్ళు. ఒక మనిషిని 3 రోజులు కళ్ళగంతలు కట్టి తిండొక్కటే ఇస్తే హ్యాపీగా ఉంటాడా? ఉండడు కదరా. డెఫినెట్లీ. ఒక చెయ్యి లేకపోతే ఎంత బాధ, ఒక పూట తిండి లేకపోయినా ప్రాబ్లంలా, కాలు లేకపోతే ఎంత బాధ. అదే తిండి వల్ల ప్యారలైజ్ అయ్యి కుర్చీలో కూర్చొని నా దగ్గరకు వచ్చి ఎంతమంది ఏడుస్తారు. అవన్నీ చూస్తుంటే నేను తెలియదు తెలుసా. డెఫినెట్లీ. అంటే నాకంటే చిన్న వాళ్ళు, నాకంటే డబ్బు లేని వాళ్ళు అంత హ్యాపీగా పరిగెత్తుతా ఉంటారు, ఉరుకుతా ఉంటారు. నేను ఇలా కుర్చీలో ఉన్నాను. విల్ల గారు కుర్చీలో ఉండటంతో పాటు నాకు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, అసలు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ ఇవన్నీ చెప్తున్నప్పుడు ఎంత బాధాకరం. ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ చచ్చిపోవడానికి
కీటో డైట్ ఎక్కువ మనం ఫాలో అయితే అంత క్యాన్సర్ అంత ప్లేస్ కి వెళ్ళకూడదు. అంటే క్యాన్సర్ కీటో డైట్ వల్ల తగ్గుతుందా అంటే నాకు తెలియదు. అది ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల సెల్స్ రిపేర్ అవుతాయి, సైన్స్ ఎవ్రీవన్ నోస్. అండ్ ఉపవాసాలు చేయటం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 15 days కి ఒకసారి ఏకాదశి చేసే వాళ్ళకి క్యాన్సర్ సెల్స్ అనేది చచ్చిపోతూ ఉంటాయి. ఓకే. వినీలా స్పార్కల్ స్టార్ట్ చేసినప్పుడు యు ఆర్ ద ఓన్లీ పర్సన్. సో ఇందాక మీరు అన్నారు 100 employees కి రీచ్ అయ్యారని. సో ఈ జర్నీ గురించి ఒకసారి చెప్పండి. మధ్యలో ఎన్ని ఆటుపోట్లు వచ్చాయి, వద్దనుకున్నారా, వెళ్ళిపోదాం అనుకున్నారా, లేకపోతే బాగా పికప్ అయిందా, అప్స్ అండ్ డౌన్స్ ఏంటి? ఫస్ట్ లేడీస్ జిమ్ విత్ క్లినిక్ స్టార్ట్ చేశాను. ఐఎమ్ ఓన్లీ ద వర్కర్ దేర్ అండ్ ఐ హ్యావ్ ఓన్లీ రిసెప్షనిస్ట్, ఆల్ రౌండర్. అంతే. 5ంటికి లేసేదాన్ని, జిమ్కి వెళ్ళేదాన్ని, 9 దాకా ఉండేదాన్ని, అండ్ మళ్ళీ ఇంటికి వెళ్ళేదాన్ని, మళ్ళీ 11కి క్లినిక్ వచ్చేదాన్ని, మళ్ళీ 1 దాకా ఉండేదాన్ని, మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని. మీన్స్ మళ్ళీ ఈవినింగ్ జిమ్, మళ్ళీ క్లినిక్. సో ఇలా రొటీన్ అనమాట. సో నా క్లయింట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి మార్నింగ్, ఇప్పుడు మేము డైట్స్ ఎలా పంపిస్తున్నామో నేను మార్నింగ్ కాల్లో డైట్ చెప్పేదాన్ని. ఐ యూస్ టు టేక్ ఈచ్ సింగిల్ కాల్. నాకు కాల్ చేసేవాళ్ళు, దిస్ ఈజ్ మై, అంటే ఇంత తగ్గాము, మాకు ఇలా ప్రాబ్లం ఉంది అనేది నాతోనే మాట్లాడేవాళ్ళు. నేను దానికి తగ్గట్లు వాయిస్ నోట్స్ లో డైట్ పంపించేదాన్ని. అయిపోతుంది, అంటే వాళ్ళు ఫోన్ పెట్టేయంగానే నేను వాయిస్ నోట్ లో డైట్ వెళ్ళిపోయేది ఇమీడియట్, అప్పటికప్పుడు చేసి పంపించేసి. అంటే మెడికల్ హిస్టరీ ఇవన్నీ అవన్నీ ముందే నేను తీసేసుకుంటారు. ఓకే. ఇప్పుడు అదే ఇప్పటికి హ్యూజ్ నెంబర్స్ అనమాట. సో ఐ హ్యావ్ మెడికల్ టీమ్, రేడియాలజిస్ట్, అన్ని మాకు డాక్టర్ రేడియాలజిస్ట్, ఒక డాక్టర్ శైలేష్ అని ఉన్నారు. ఆయన మాకు అన్ని కేటగరైజేషన్స్ వాళ్ళ టీంతో చేసేస్తారు, ల్యాబ్ వాళ్ళతో. ఆ కేటగరైజేషన్ లో ఎక్సెల్ షీట్స్ ఉంటాయిరా. ఓకే. సో వాట్ అండ్ ఆల్ యూ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ మీరు డైట్ ఇచ్చే ముందు? ఒక క్లయింట్ ముందు ఏజ్ ఎంత, హైట్ ఎంత, వెయిట్ ఎంత ఇస్ ద మెయిన్ థింగ్. మీ మెడికల్ హిస్టరీ ఏంటి, బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, మీకు పీరియడ్స్, లేడీస్ అయితే పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయా, ఇవన్నీ తీసుకుంటాం. తర్వాత అసలు వెనీలా నిద్రపోని వాళ్ళని అసలు తీసుకోదు. 10:30కి నిద్రపోవాల్సిందే, అలాంటి వాళ్ళనే తీసుకుంటాను. లేకపోతే వద్దు అనే చెప్పేస్తాను డైరెక్ట్ గా. సో ఏ డైటీషియన్ కానీ నిద్రపోను, ఓకే నాకు ప్లాన్ ఏ కాదు, నాకు బి ఇవ్వు అన్నా కూడా ఓకే చెప్పేస్తారు. నేను చెప్పను, మై ప్లాన్ ఏ అంటే ఏలోనే ఉండాలి, బి అంటే బిలోనే ఉండాలి. బికాస్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఫర్ స్పెసిఫిక్ 2 months or 3 months. ఆ ఏలో ఉండు అనే దానికి రీజన్ ఉంటుంది. మీ బాడీకి ఏది పడుతుందో పడట్లేదో నేనే కనిపెట్టుకుంటాను. ఇఫ్ యువర్ బాడీ ఈజ్ నాట్ రెస్పాండింగ్, ఇఫ్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గెటింగ్ ఓవర్, then I will change the food. Okay. I will check what ingredient is making you better. సో ఇది నాకే వదిలేయాలి, కానీ మీ ఏబి చాయిస్లు నేను తీసుకోను. విల్ బి వెరీ స్ట్రిక్ట్ డైట్, వెరీ స్ట్రిక్ట్ రా, దట్స్ ఫర్ షూర్. ఓకే. అండ్ నేను అదే నమ్ముతాను, మీరు 2-3 నెలలు స్ట్రిక్ట్ గా చేయలేనప్పుడు నా దగ్గరకు వచ్చినా అది మీరు నిలబెట్టుకోలేరు. తిరుపతి హుండీలో డబ్బులు వేసేయచ్చు, లేదా ఒక అబ్బాయికి, ఒక అనాథ పిల్లలకి ఆ 24,000 చదువుకోవడానికి ఇయర్లీ ఫీజు ఇచ్చేయచ్చు. మీకు దేవుడి దగ్గర ఒక పుణ్యం, ఒక పాయింట్ వచ్చేస్తుంది. అయితే మీరు ఇందాక అన్నారు కదా నేను కూడా లావుగుండేదాన్ని అని. సో యు ఆర్ యువర్ న్యూట్రిషన్. నేను బాగా ఎంజాయ్ చేస్తూ తగ్గా. అవునా? ఏంటి ఆ సీక్రెట్? ఇప్పుడు పాపం వీళ్ళందరినీ నేను 10 kgs తగ్గేదాకా 10 kgs తగ్గేదాకా బ్రేక్ ఇవ్వను. ఓకే. నేను అలా కాదు, నేను ఒక 6 kgs తగ్గంగానే 1 month మళ్ళీ తినేస్తారు. 1 kg పెరుగుతా, 5 standard అవుతాయి. మళ్ళీ నా టేస్ట్ బడ్స్ అన్ని మామూలుగా అయ్యాక మళ్ళీ నేను 6 kgs తగ్గుతా, మళ్ళీ 1 month బ్రేక్ చేస్తా, మళ్ళీ అలా వెళ్తా. బికాజ్ నేను ఎవరికి డబ్బులు కట్టాలి అని లేదు. అండ్ వెన్ ఐ మీటింగ్ ఆన్ మెయింటెనెన్స్ ఐ నో హౌ టు బ్యాలెన్స్ మై సెల్ఫ్. ఓకే. ఇప్పుడు ఆర్థరైటిస్ కానీ, డయాబెటీస్ కానీ, దీనికి స్పెషలైజ్డ్ పర్సన్స్ ఆల్రెడీ మన డాక్టర్స్ దాంట్లో ఉన్నారు కదా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? మీకు వాళ్ళకు డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు అలోపతి యూస్ చేస్తూ, అంటే మెడిసిన్స్ యూస్ చేస్తూ దే ఆర్ క్యూరింగ్ ఇట్, అండ్ యు ఆర్ క్యూరింగ్ ఇట్ విత్ ఫుడ్. నేను వెయిట్ తో ఉండి ఆర్థరైటిస్ ఉన్న కేసెస్ ని తీసుకుంటా. వెయిట్. ఓకే. వాళ్ళకి బాడీలో ఇన్ఫ్లమేషన్, వాటర్ రిటెన్షన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్, బాడీలో వాళ్ళు కరెక్ట్ గా పడుకోవటము,
వాళ్ళ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయటము, వీటిలన్నిటికీ కలిపి కుకింగ్ మెథడ్స్తో. నా కుకింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఇంట్లో కుక్ చేసుకోగలిగితేనే రండి అంట. ఓకే, నేను బయట ఫుడ్ ఏముంది, చక్కగా చికెన్ తినండి, ఫిష్ తినండి, ఓకే కినోవా తినండి, ఇవి కూడా హెల్తీయే చెప్పొచ్చు కదా. బట్ మై కుకింగ్ థింగ్ హ్యాస్ సమ్ యూనిక్ థింగ్. ఏంటి స్పెషాలిటీ కుకింగ్ లో? అంటే డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. ఎందుకు చెప్పాగా, నా కుకింగ్ కూడా చెప్పా. బిర్యానీ ఎలా వండాలి, ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా, మీరు కర్రీ తినేటప్పుడు కూడా ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా, ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి తినే ముందు కొన్ని చేస్తాను, తిన్న తర్వాత 3 o'clockకి వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటే చక్కగా వాళ్ళకి ఏ డ్రింక్ ఇవ్వాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్ళకి కొన్ని ఫుడ్స్ కట్ చేసేస్తాను. కొంతమందికి గ్యాస్ ఫామ్ అవటం వల్ల కూడా బాడీ పెయిన్స్ వస్తాయి. అసలు మీకు బాడీ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది ఆ మూలాన్ని నేను కనుక్కుంటాను. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం కదా. హెల్దీ ఫుడ్ ఇలానే కుక్ చేసి, అంటే ఈ కైండ్ ఆఫ్ యూనిక్ స్టైల్ ఉండాలని ఫ్యూచర్లో ఏమైనా లైక్ ఫుడ్ ఇది కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి? లైక్ హెల్దీ ఫుడ్స్ ఇప్పుడు చాలా మంది వస్తున్నాయి 1 month ప్యాకేజ్కి ఇంత అన్నట్టు, అలా నేను పెట్టను. అంటే ఇప్పుడు అది కిచెన్ వాళ్ళకి వాళ్ళు వండుకొని తింటేనే వాళ్ళు తర్వాత మెయింటైన్ చేయగలరు. ఈ 2 నెలలు నా కోసం తగ్గడానికి, ఈ 2 నెలల్లో తగ్గి ఒక 3 నెలలు నేను హ్యాపీగా ఉండటానికైతే నా దగ్గర రావద్దు. సో మీరు ఇంత సాఫ్ట్ గా సెటిల్డ్ గా మాట్లాడుతున్నారు కదా, ఐ ఫెల్ట్ సమ్వేర్ యు ఆర్ వెరీ ఎమోషనల్ పర్సన్ అని నాకు అనిపించింది బిఫోర్ ఇంటర్వ్యూ అండ్ ఆఫ్టర్ ఆల్సో, నవ్ ఆల్సో. సో మచ్ ఆఫ్ నెగటివిటీ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్. హౌ ఆర్ యూ డీలింగ్ ఇట్? నెగటివిటీ లేకపోతే నేను సక్సెస్ అయినట్లు కాదు కదా. అంటే సక్సెస్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా నెగటివిటీ ఉండాలా? మరి అంతే కదా. ఎందుకు వచ్చింది? ఈజ్ అ గ్రేట్ పర్సన్, ఈజ్ అ యూనిక్ పర్సన్. ఆబ్వియస్ గా వీరమాచినేని గారికి ఈజ్ అ గ్రేట్ పర్సన్, ఈజ్ అ యూనిక్ పర్సన్. అల్లు అర్జున్ గారికి, ఎవ్రీవన్ లైక్ ఆల్మోస్ట్ యూ నేమ్ ఇట్ వి హావ్ ఎ నెగటివిటీ. అంటే కాంపిటీషన్, ఇప్పుడు నా కాంపిటీటర్స్ అందరూ నా వీడియోస్ మీరు చూస్తారో చూడరో కానీ నా కాంపిటీటర్స్ బాగా చూస్తారు. సో ఐ లవ్ దెమ్. ఇప్పుడు నా డైట్ లో ఉండే వాళ్ళందరూ ఒక వీడియో అయినా మిస్ చేస్తారు, వాళ్ళు మిస్ చేయరు. సో ఎలాగైనా వినీలాని తలుచుకుంటున్నారు అని నేను హ్యాపీ ఫీల్ అవుతా. అంతే. సో పుల్ డౌన్ చేసి ఇప్పుడు వినీలా ఈజ్ బ్యాడ్ ఆర్ గుడ్, బట్ వినీలా ఈజ్ వినీలా. యు ఆర్ టాకింగ్ అబౌట్ వినీలా. అంతే. You either talk good or bad. You're talking about naming me. You are naming me. Ante. You are giving me name. Ante. ఓకే, అంటే ఇంత పాజిటివ్ గా తీసుకుంటారు అనుకోలేదు యాక్చువల్లీ. పాజిటివ్ అంటే బీయింగ్ విమెన్ చాలా ఎమోషనల్ గా ఉంటాం. ఇప్పుడు మొహం మొత్తం మేకప్ వేసుకోగలం కానీ ఒంటి మొత్తం మేకప్ వేసుకోలేం. వినీలా మేకప్ వేసుకొని అందరినీ ఆకర్షించి వస్తుందంటే దే ఆర్ నాట్ ఫూల్స్. మేకప్ వేసుకుంటే తప్పేంటి? మేకప్ వేసుకుంటే తప్పేంటి? లేడీస్ ఎవ్రీవన్, అబ్బాయిలకి జ్యువెలరీ వేసుకుంటే తప్పేంటి? మంచి చీర కట్టుకుంటే తప్పేంటి? దట్ ఈస్ మై క్వశ్చన్. ఈ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఇలా ఉన్నాము. నో, ఎవ్రీవన్ హ్యాస్ ఎ రైట్. ఎవరు అంటే మనం హిందూస్ మన అమ్మవారు ఎలా అలంకరించుకుంటది తప్ప మన అయ్యగారు అంటే మన దేవుడు కృష్ణుడు ఎంత అలంకరించుకుంటాడు. వెన్ యూ వేర్ యువర్ జ్యువెలరీ, యువర్ నెగటివ్ ఎనర్జీ విల్ నెవర్ టచ్ యూ. దట్స్ వాట్ ఐ బిలీవ్. నేను నా ఇన్స్టాలో కూడా చెప్పా, ఎందుకు గోల్డ్ వేసుకోవాలి ఇక్కడ, ఎందుకు సిల్వర్ వేసుకోవాలి. నేను అందుకనే నా ఒంటి మీద సిల్వర్ అన్నా గోల్డ్ అన్నా కంపల్సరీగా ఉంచుతాను. నెగటివిటీ, when I feel somebody opposite negative, I fold my hands also. So I believe all energies works. నేను అందుకు this is my you don't know. అంటే that's what my guru has taught me. So I follow. నేను కొంచెం మెడిటేషన్ ఆ టైప్ స్పిరిచువల్ గా బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను. సో మీరు ఎవ్రీడే యూ ఫాలో ఆల్ దీస్ థింగ్స్ డెఫినెట్ గా? ఏవి? స్పిరిచువాలిటీ కానీ, స్కిన్ బాగుండడానికి. ఇప్పుడు నేను మీతో స్పిరిచువల్ గానే మాట్లాడుతున్నా. యూ కెన్ ఫీల్ మై ఆరా. అంతేనా? అంతే. అంటే ఒక టైం అవసరం లేదు మనకి స్పిరిచువల్. మనం ప్రతి ఒక్కళ్ళతో అలానే చూడొచ్చు, అలానే ఎమోషనల్ గా మాట్లాడొచ్చు. ద పర్సన్ హూ ఈజ్ ఎమోషనల్, దే ఆర్ నియర్ టు గాడ్.
నేను అదైతే బిలీవ్ చేస్తాను. అంటే నన్ను ట్రోల్ చేసే వాళ్ళని కూడా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయనే నేను అనుకుంటాను, అంతే. యూ ప్రే ఫర్ దెమ్? ఐ ప్రే ఫర్ ఎవ్రీబడి. ఐ క్వశ్చన్ ఓన్లీ హూ డ్యామేజెస్ ఉమెన్, అంతే. అంటే మెన్ మీద కన్నా నాకు ఉమెన్ మీద చాలా obviously we can openly state that we are feminists. What's wrong? That's not a wrong. స్ట్రెంగ్త్ ఉండే వాళ్ళు తను తాను కాపాడుకోగలరు. ఉమెన్ ని ప్రొటెక్ట్ చేసిన వాడు హీరో, మగాడు. నేను న్యూట్రిషనిస్ట్ అయినా ఫస్ట్ ఐఎమ్ ఏ ఉమెన్. నేను దాని గురించే మాట్లాడతాను ఎక్కువ. మీరు ధైర్యంగా ముందు ఉన్నారు అంటే మీ వెనక అబ్బాయి ఉన్నాడు అంటేనే ఆడవాళ్ళు చాలా అదొక అండ, అంతే. డెఫినెట్లీ అంతే ఫ్యామిలీ. ప్రతి మగవాడి వెనక ఆడవాళ్ళు ఎలా ఉంటారో ఆడవాళ్ళ వెనక కూడా మగవాళ్ళు ఉండాలి. వాళ్లే మెయిన్ ఉండాలి. డెఫినెట్లీ. అది అన్నైనా తమ్ముడైనా హస్బెండ్ అయినా, యు నేమ్ ఇట్ యాజ్ ఎ ఫాదర్, ఫ్రెండ్, ఎవరైనా. బట్ ఒకళ్ళు సపోర్ట్ అనేది లేడీకి అవసరమా? ఇండిపెండెంట్ గా ఉండలేము. హార్మోన్స్. ఏంటి హార్మోన్స్ గురించి చెప్పండి. ఏంటి లైక్ చాలా వరకు మీరు పీసీఓఎస్ వీటిని కూడా ట్రీట్ చేస్తూ ఉంటారు. హార్మోన్స్ అనేవి ఎందుకు అంత ఇంబ్యాలెన్స్డ్గా అయిపోతున్నాయి అంటే మీరేమంటారు? అగైన్ ఫుడ్ రిలేటెడ్. ఫుడ్ కన్నా ముందు స్ట్రెస్ రిలేటెడ్. మీరు లావుగా ఉండి షుగర్ ఉన్నా కూడా నాకు ఏమీ లేదు, నేను హ్యాపీగా ఉన్నాను అన్న వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది, అన్నీ బాగుంటాయి. మీరు ముందు ఎప్పుడైతే డిప్రెషన్ నుంచి పక్కకు వస్తారో, మీ ప్రాబ్లమ్ని లోపల పెట్టుకోకుండా బయటకి మాట్లాడతారో, ఎంతమందితో సాల్వ్ చేయడానికి మాట్లాడతారో, లేకపోతే ఎవరు లేకపోతే యూ స్టాండ్ బిఫోర్ మిర్రర్ అండ్ వెన్ యూ స్పీక్, వెన్ ద ఎనర్జీ ఈస్ కమింగ్ అవుట్. ఐ బిలీవ్ హార్మోన్స్, ఎనర్జీస్, మన వే ఆఫ్ థింకింగ్, అప్పుడే మన బాడీలో బ్లడ్ ఫ్లో ఎలా జరుగుతుంది అనేది 100% నిజం. మనం ఎలా థింక్ చేస్తున్నాము అనే దాన్ని బట్టే మన హార్ట్ బీట్, ఎవ్రీథింగ్. సో వెన్ యూ ఆర్ కామ్, వెన్ యూ డూ మెడిటేషన్, మీ హెల్త్ బెనిఫిట్స్, మీ మెంటల్ హెల్త్ అంతా పాజిటివిటీగా వెళ్ళిపోతుంది. వెన్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ అవుట్, యువర్ స్ట్రెస్ విల్ కమ్ అవుట్. వెన్ యువర్ ప్రాబ్లమ్ ఈస్ టార్చరింగ్ యూ, టాక్ టు యువర్ సెల్ఫ్ అవుట్, స్పీక్ అవుట్, ఇట్ విల్ కమ్. అంతే. నేను డైట్ కన్నా వేరే ఎక్కువ మాట్లాడుతున్నాను. బట్ ఇవన్నీ కూడా డైట్ లో హెల్ప్ అవుతాయి. డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. బికాజ్ బీయింగ్ హ్యాపీ ఈజ్ వన్ ఆఫ్ ద డైట్. అంతే. నువ్వు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, అందంగా లేకపోయినా, నల్లగా ఉన్న రాయి కూడా అందంగా తయారు చేయొచ్చు. ఇంకా తెల్లగా ఉండే రాయిని తయారు చేస్తే అంత అందంగా అవ్వదు. నలుపుకి అంత అందం ఉంది. నలుపు నారాయణ. నా దగ్గరకు వచ్చి నేను కలర్ లేను అని బాధపడే వాళ్ళందరికీ నాకు ఆ కలర్ లేదు అని నాకు ఫీలింగ్. అవును, దట్స్ వెరీ బ్లెస్సింగ్ కలర్. డెఫినెట్లీ. సో అసలు ఏదున్నా ఏది లేకపోయినా ఇప్పుడు మగవాళ్ళని కూడా అందంగా రెడీ చేయొచ్చు. అవుతున్నారు కూడా. మేకప్ వేసుకోము, అమ్మాయిల్ని యూజువల్ గా ట్రోల్ చేస్తుంటారు కదా మేకప్ మీద. అబ్బాయిలు కూడా చేయించుకుంటున్నారు, ఐబ్రోస్ చేయించుకుంటున్నారు, వ్యాక్సింగ్ చేయించుకుంటున్నారు. అది ఎందుకు తప్పు? అదే అందంగా రెడీ అవ్వటం తప్ప? ఇట్స్ సెల్ఫ్. అంటే ఒక ఇంటిని క్లీన్ గా ఉంచుకోకపోతే చెత్తగా ఉంచుకున్నారని ఆమెకు అసలు సెన్స్ లేదు, వాళ్ళకి అసలు సెన్స్ లేదు. తిన్న కంచాలు అక్కడ పడేశారు, నీట్నెస్ లేదు, ముడి వేసుకొని రోజంతా ఇల్లంతా క్లీన్ చేసుకొని తను క్లీన్ గా లేకపోయినా అదే అంటారు. నీట్ గా ఉన్నా అంటారు. సో అనే వాళ్ళని అననిద్దాము, ఎవరి స్టైల్లో వాళ్ళు ఉంటారు. అయితే మీ చిట్కాలు కూడా బాగా ఫేమస్ అసలు. వాటి మీద ట్రోల్స్ కూడా వస్తుంటాయి. అవన్నీ పక్కన పెట్టేసి ఏంటి ఆ చిట్కాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? వేదిక్ ఫుడ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హీలింగ్ ఇన్సైడ్. సో ఇప్పుడు చాలా మందికి ఆపిల్ సైడర్ వెనిగర్ పడదు. మరి అది పడని వాళ్ళు ఏం చేయాలి? చియా సీడ్స్ తీసుకోవాలి. చియా సీడ్స్ పడని వాళ్ళు కాకరకాయ జ్యూస్ తీసుకోవాలి. కాకరకాయ పడని వాళ్ళు మెంతులు తీసుకోవాలి. మెంతులు పడని వాళ్ళు గోధుమ తీసుకోవాలి. ఐ కీప్ చేంజింగ్ అకార్డింగ్ మై క్లయింట్ రెస్పాన్స్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ డూ దట్. అదే అందరికి ఒకటే ఫుడ్ సూట్ అవ్వదు అనే దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. సో మీరు టెస్టిమోనియల్స్ తీసుకుంటారు బాగా, అందరూ పాజిటివ్గా ఉంటాయి. కొంతమందివి గ్రోత్ లేకుండా ఉంటాయి.
నెగటివ్ అని చెప్పను కానీ ఆర్ వెరీ అంటే బ్యాలెన్స్డ్ గా లేకుండా అలా ఉండిపోతుంటారు, లావు అవ్వరు సన్నం అవ్వరు, దే విల్ బి ఆన్ దేర్ ఓన్. అంటే ఫెయిల్డ్ టెస్టిమోనియల్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అదే నా కోసం పాపం కష్టపడి డైట్ చేసి నేను ఇంట్లో కూర్చొని అందరూ తింటుంటే నేను తినలేక బెడ్రూమ్ లో కూర్చున్నాను అని ఒక ఆమె ఈ మధ్య ట్రోల్ చేసింది. ద కేస్ వాజ్ ఫైల్డ్, నా పర్సనల్ అబ్యూస్ చేసిన దానికి. అండ్ నేను నీ కడుపు నిండా అన్నం పెడతానని జాయిన్ చేసుకున్నాను కన్సల్టేషన్లో. డైరెక్ట్గా నా వీడియోస్లోనే నాది ఏ అంటే ఏ ప్లాన్, బి అంటే బి ప్లాన్, తర్వాత నేను బౌల్ ఆఫ్ రైస్లోకి తీసుకెళ్తా. 4 బౌల్స్ రైస్ ఇస్తానని కూడా చెప్పను. బౌల్ రైస్ కన్నా ఎక్కువ తింటారా, రావద్దు నా డైట్కి. ఓకే, మీరు రావద్దు. మెయింటెనెన్స్ డైట్లో కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఒక 3 days అన్లిమిటెడ్ ఇస్తా. అంతేగాని ప్రతిరోజు దసరా దివాళీ అంటే ఇక్కడ ఎవరికి వెయిట్ స్టెబుల్గా ఉండమంటే వీరమాచినేని గారు డైట్ చేసినా నువ్వు అన్లిమిటెడ్ గా తింటే మళ్ళీ పెరగవా, మళ్ళీ రోగాలు రావా? అంతే. డోంట్ బ్లేమ్ సమ్ అదర్ పర్సన్ వెన్ యూ ఆర్ డూయింగ్ రాంగ్, వెన్ యూ డోంట్ హ్యావ్ స్టెబిలిటీ. అంతే. ఇప్పుడు నేనున్నాను, నేను ఒక 5,000 క్యాలరీలు తిన్నా ఇవాళ. నేను నాకు నచ్చింది నేను తిన్నా. నేను 4,000 క్యాలరీలు బర్న్ చేయాలి. నేను నా క్యాలరీస్ ఇప్పుడు 1,200 మెయింటెనెన్స్ క్యాలరీస్. ఆ 1,200 కాకుండా మిగతా క్యాలరీలు అన్ని బర్న్ చేస్తే నేను తినొచ్చు. అది అందరు చెప్పేది. దట్ ఈస్ ట్రూ అండ్ ట్రూ. అయితే మీరు when you are eating, burn the calories, go to the gym or do some other workouts. మీరు ఏమీ చేయకుండా ఏసీలో కూర్చొని చైర్కి కష్టం తగ్గించకుండా మనం కూర్చొని వాటర్ కూడా బెల్ కొడితే తెచ్చిచ్చే లెవెల్లో. ఇందాక ఆమె అన్నట్టు అందరూ తింటున్నారు, నేను బెడ్రూమ్ లో ఉన్నాను, నువ్వు తిని జిమ్ కి వెళ్ళొచ్చుగా. అదేగా మీరు నేను అనేది అదే. జిమ్ ఇస్ దేర్, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. మీ మజిల్ ని పెంచుకోవచ్చు, ఎవ్రీథింగ్. సో యూ గో టు ద జిమ్. మీరు 2,000 క్యాలరీలు అనుకోండి, మీకు 3,000 తినండి, 4,000 తినండి, ఐ డోంట్ మైండ్. వెన్ యూ ఆర్ నాట్ ఈటింగ్ రైట్ క్యాలరీస్ యూ విల్ ఇంక్రీజ్ యువర్ వెయిట్. అండ్ మీకు థైరాయిడ్ ఉంటే ఇంకా లో క్యాలరీస్ తినాలి. మీ హార్మోనల్ ఇష్యూస్ ని బట్టి మీరు లో క్యాలరీస్ తినాలి. మీ మెటబాలిక్ రేట్ ని బట్టి మీ క్యాలరీస్ తీసుకోవాలి. క్యాలిక్యులేట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ హ్యావ్ ద క్యాలరీస్. ఇఫ్ యు ఆర్ ఈటింగ్ మోర్ క్యాలరీస్, గో బర్న్. అంతే. నా దగ్గరికి ఎందుకు? యు డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ఎనీథింగ్. అయితే మీరు ఇందాక స్టార్టింగ్ లో ఒక పాయింట్ చెప్పారు, లైక్ టైం లేని వాళ్ళు, ఫినాన్షియల్ గా ఇది లేని వాళ్ళు ఫుడ్ వల్ల తగ్గి ఛాన్సెస్ నా దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పారు. లైక్ ఫుడ్ కంట్రోల్ చేసి వర్కౌట్స్ లేకుండా అదే అడుగుతున్నా. అదే లేని వాళ్ళంటే పాపం వాళ్ళ కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, వాళ్ళ సిచ్యుయేషన్స్ లో ఉన్న వాళ్ళు. బికాస్ వర్కౌట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి కదా. అయ్యో, మజిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫిజికల్ యాక్టివ్ గా ఉండేవాళ్ళు, కొన్ని ఉండని వాళ్ళే చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి వినీలా హెల్ప్ చేయొచ్చు. డైట్ కాకుండా వినీలా గారు ఇలా మెయింటైన్ అవ్వడానికి ఏం చేస్తుంటారు? ఫిజికల్ యాక్టివిటీ ఏంటి? నేను మెడిటేషన్ చేస్తుంటాను. మెడిటేషన్ ఫిజికల్ యాక్టివిటీ ఎలా? ఆఫ్ కోర్స్ స్పిరిచువల్ గా మైండ్ మన బాడీలో నుంచి 3 ways లో ఫ్యాట్ వెళ్తుంది. ఒకటి యూరిన్, ఇంకొకటి స్వెట్, ఇంకొకటి ఎయిర్ ద్వారా 70% ఫ్యాట్ వెళ్తుంది. మిగతా 30% అంటే 30 to 40% మాత్రమే మీ స్వెట్ ద్వారా, యూరిన్ ద్వారా వెళ్తుంది. నేను బిట్ పేపర్ కన్నా మెయిన్ పేపర్ని కాన్సన్ట్రేట్ చేయమంట. దట్స్ వాట్ ఐ డూ. సో breathe in, breathe out on empty stomach. When your insulin levels are low, your fat will melt and your mental health will become strong. You become calm. But add on physical activities. యాక్టివిటీ ఉండాలి. మీ మజిల్స్కి కానీ, మూమెంట్కి కానీ, మీ హ్యాపీ హార్మోన్స్కి కానీ యాక్టివిటీ లేనిది ఎలా? ఇదివరకు రోజుల్లో నడుచుకునే వెళ్ళేవాళ్ళం, నడుచుకునే చేసేవాళ్ళం. అంతే. When you jog, your breathe in, breathe out increases. Obvious గా అక్కడ నుంచి కూడా ఫ్యాట్, అది కూడా అలానే. ఓకే. When you are walking, you give deep breath and size అంటాం, ఆయాస పడుతుంటాం. డెఫినెట్లీ. సో దట్స్ ద రీజన్. వర్కౌట్ ఒక పెద్ద వెయిట్ ని లిఫ్ట్ చేస్తున్నప్పుడు డౌన్ చేస్తాం. డెఫినెట్లీ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. జిమ్ లో కూడా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎవ్రీవేర్ యువర్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్స్. ఇప్పుడు ఒకటి మంట పెడితే ఎలా బర్న్ అవుతుంది? ఎయిర్ రూపంలోనే. కరెక్ట్. సో వెన్ ఇన్సైడ్ ఫ్యాట్ ఈస్ బర్నింగ్, ఇట్ విల్ కమ్ లైక్ దిస్. సో దట్స్ ఎ సీక్రెట్ అంటారు.
ఆబ్వియస్లీ. ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ వర్కౌట్స్. ఓకే, సో డైట్ విషయం అంటే వి స్పార్కిల్ డైట్స్ ఎలా ఉంటాయి, మరీ కఠినంగా ఉంటాయి అని విన్నాము. సో అదే వెరీ హార్ష్ అండ్ హార్డ్. లేదండి అసలు, అబ్బో ఇప్పుడు 2000 క్యాలరీస్ ఉండే వాళ్ళకి 1800 క్యాలరీస్ ఇస్తాను. 1500 క్యాలరీలు ఉండే వాళ్ళకి 1300 ఇస్తాను, 1400 ఇస్తాను. వాళ్ళకి అంత ఎక్కువ ఇచ్చారు, నాకు ఎంత ఇచ్చారంటే మీరు హైట్ పెరగండి, మీరు లావ్ అవ్వండి, డిపెండ్స్ ఆన్ యువర్ బిఎంఆర్, ఐ క్యాలిక్యులేట్ ద క్యాలరీస్. ఇప్పుడు ఇమీడియట్గా ఒక మనిషి శైలిలో కానీ, లైఫ్ స్టైల్లో కానీ, ఈటింగ్ ఫుడ్ హ్యాబిట్స్లో కానీ చేంజ్ వస్తే, డైట్ స్టార్ట్ చేస్తే ఆ చేంజ్ని బాడీ తీసుకోవాలి కదా, బికాస్ యువర్ డైట్స్ ఆర్ ఆబ్వియస్లీ సౌత్ ఇండియన్ డైట్స్. అంతే, అసలేం కాదు. నాకు తెలిసి సౌత్ ఇండియన్ డైట్స్ నేనే ఆల్మోస్ట్ ఫస్ట్ చెప్పిందని నేను అనుకుంటున్నా. మరి వేరే వాళ్ళు చెప్పారో చెప్పినా కూడా అంత నేను ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నా కాబట్టి, బట్ నాకు తెలిసి హెల్దీగా సౌత్ ఇండియన్ మీల్స్ నేను నార్త్ ఇండియన్ మీల్స్, నార్త్ ఇండియన్స్ వచ్చినా కూడా నా సౌత్ ఇండియనే తినాలని చెప్తా. ఐ నో సో మెనీ నార్త్ ఇండియన్ డైటీషియన్స్ ఆర్ దేర్ అవైలబుల్, బట్ సౌత్ ఇండియన్ అయ్యి ఉండి నేను సౌత్ ఇండియనే చెప్తా. అంతే అంతే. సౌత్ ఇండియన్ డైట్లో, సౌత్ ఇండియన్ ఫుడ్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయిగా, మరి ఉంటాయి నిజమే కదా. బట్ ఆ దోశ, ఇడ్లీ, ఆ అన్నం చూడకపోతే ఆ డిప్రెషన్లోకి వెళ్తున్నారు అందరూ. డెఫినెట్లీ. ఓకే, సో ఇప్పుడు ఈ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇంకా ఎటువంటి కేటగిరీస్ కానీ, జానర్స్ కానీ డిఫరెంట్గా డీల్ చేస్తున్నారు మీరు? పేషెంట్స్ సన్నవ్వడానికే వస్తున్నారు అనేది ఒక్క పర్స్పెక్టివ్ కానీ, అదొక క్రైటీరియాని తీసుకుంటున్నారు. అదర్ క్రైటీరియా లేదు, నేను సన్నగా అవ్వడానికి తీసుకోను. ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఒక మామూలుగా నా క్లినిక్ వచ్చి నన్ను వెయిట్ తగ్గిమంటే ముందు జిమ్కి వెళ్ళమంట, అంతే, సింపుల్, అంతే. డైట్ అక్కర్లే దానికి. డైట్ అసలు ఎందుకంటే వాళ్ళు క్యాలరీ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నారో బర్న్ చేసేయండి, క్యాలరీస్ బర్న్ చేసేయండి. జిమ్ ట్రైనర్స్ ఆర్ గుడ్, దే ఆర్ డూయింగ్ న్యూట్రిషన్ ఆల్సో, దే విల్ హెల్ప్ యూ అవుట్. అసలు వాళ్ళకి నేను డైట్ అలవాటు చేయను. దే నీడ్ టు నో ద నాలెడ్జ్. అసలు మీరు ఏం తింటున్నారు, మైక్రో మ్యాక్రోస్ అసలు ఎట్లా తీసుకుంటున్నారు, ఆ నాలెడ్జ్ పెంచుకోండి. అన్నీ గూగుల్లో ఉన్నాయి. యు ఆర్ క్వైట్ ఎడ్యుకేటెడ్, గో అండ్ సర్చ్ వాట్ యు ఆర్ ఈటింగ్, ఏంటి అనేది తెలుసుకోండి. ఇప్పుడు పాపం ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలాగో మెటబాలిక్ రేట్స్ లో ఉంటాయి, హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలి. సో నాలాంటి న్యూట్రిషనిస్టులు కావాలి. గట్ హెల్త్ వీక్ ఉందా, నాలాంటి న్యూట్రిషనిస్టులు కావాలి. ఇన్సులిన్ హై ఉందా, నాలాంటి వాళ్ళు కావాలి. సో వాళ్ళందరినీ నేను యు ఆర్ మెయిన్లీ స్పెషలైజ్డ్ ఇన్ ఇన్సులిన్, అంటే యువర్ ఇంట్రెస్ట్ బేసికలీ. నా బాడీలో మెయిన్ ఇన్సులిన్ మీదే నేను వర్క్ చేస్తాను. డైట్ కానీ అలాంగ్ విత్ దట్ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ ఎవ్రీథింగ్. బట్ అసలు మన బాడీ లావ్ అవ్వడానికి, అన్హెల్దీ అవ్వడానికి ఇన్సులిన్ స్పైక్ మాత్రమే అనేది నేను నమ్ముతాను. ఇప్పుడు వినీలా గారు తెలియని మనిషి అంటూ ఎవరు లేరు ఇంట్లో. మా అమ్మని ఇందాక నేను అడిగే, ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నా, చీర మంచి కట్టుకెళ్తున్నావు అని అడిగింది. ఇట్లా వినీలా గారు అని చెప్పా యాక్చువల్గా, టు బీ ఫ్రాంక్. అవునా, ఓకే అంటే అమ్మగారికి కూడా తెలుసు, బికాజ్ రేర్లీ తను యూట్యూబ్ వాడుతుంటారు. సో ఫేమస్ అయ్యారు, చాలా మందికి తెలిసారు. వాట్ ఈస్ ద సక్సెస్, లేకపోతే సీక్రెట్ ఏంటి అంత ఫేమస్ అవడానికి? పిఆరా, మీరు చేస్తున్న కంటెంటా, టెస్టిమోనియల్సా, యువర్ వర్క్? పిఆర్ అంటే మీ మదర్ పాపం పిఆర్ అంటే కూడా తెలియదు ఆవిడకి. అవును, ఐఎమ్ ఏ ఉమెన్. నేను ఒక జనరల్ లాంగ్వేజ్ లో మాట్లాడతా, మీతో ఎలా మాట్లాడానో అలానే మాట్లాడతా. నేను ఒక సైంటిఫిక్ లో చెప్పాలనుకున్న ఒక మిడిల్ క్లాస్ చదువుకోని వాళ్ళకి కూడా అర్థమయ్యే భాషలో చెప్తాను. దీర్ఘాలు తీస్తూ చెప్తాను. నేను ఫాస్ట్ గా మాట్లాడలేను. ప్రాపర్ ఎక్కడ? మమ్మీ డాడీది నెల్లూరు అండ్ గుంటూరు. ఓకే, సో దీర్ఘాలు తీస్తూ చెప్తాను. ఇంట్లో అమ్మాయిలాగా ఉంటాను. నేనేంటో ఐ ప్రెజెంట్ మై సెల్ఫ్, అంతే. నో ఫిల్టర్స్. పిఆర్ ఏంటి అంటే? మార్కెటింగ్ ప్రమోషన్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెటింగ్ ప్రమోషన్స్ ఐ హ్యావ్ గివెన్ ఇంటర్వ్యూస్ బేస్డ్ ఆన్ మై ఫార్ములా, అంతే. నా నాలెడ్జ్, నేను ఇలా వర్క్ చేస్తాను, మీరు ఇలా చేయండి, ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఏమి నా దగ్గరకు రాక్కర్లేదు. నా నాలెడ్జ్ని నేను షేర్ చేశాను, అంతకు మించి నేనేం ప్రమోషనల్ వీడియోస్ చేయలేదు. ఇప్పుడు యూట్యూబ్లో ఆమె జాయిన్ అయింది, వాళ్ళు రోజు వీడియోస్ చేయాలి, వాళ్ళకి యూట్యూబ్ ఉంది. ఇప్పుడు ప్రమోషన్ పెరుగుపరచడానికి లైవ్ పోస్ట్ చేయించుకుంది అని కొంతమంది అన్నారు.
15 రోజులకు ఒకసారి వెయిట్ పెట్టింది. 15 రోజులకు ఒకసారి డెత్ బెడ్ ఎక్కలేరు. ఆ డెత్ బెడ్ అనస్థీషియా తీసుకొని ఎవరు 15 రోజులకు ఒకసారి లైపోస్ చేయించుకుంటారు. 15 రోజులకు 3 కేజీలు తగ్గాను, 4 కేజీలు తగ్గాను అని పెట్టింది. 110 నుంచి ఇప్పుడు 40 కేజీస్ విజిబుల్ అది. నెక్స్ట్ ఇంకొకళ్ళేమో లేదా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంది అంది. బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఇంతకంటే తినలేరు. ఆమె ఇంత బిర్యానీ తినగలదు. షీ కెన్ ఈట్ దిస్ మచ్ క్వాంటిటీ వెన్ షీ ఈజ్ చీటింగ్. ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో ఉంది. చక్కగా అన్నము, పప్పు, గుత్తొంకాయ, ఆమె కూరలు చూస్తుంటే నాకే తినాలనిపిస్తుంది. సో నాకు తెలిసి పెరుగు పచ్చడి ఆంటీ టెస్టిమోనియల్ ఏదైతే ఉందో, ఆ జర్నీ ఏదైతే ఉందో, మీకు సక్సెస్ ఒకవైపునిచ్చినా సంతృప్తినిచ్చినా అంతే ట్రోలింగ్ నెగిటివ్ అయ్యారు. ఎందుకంటే ఇంత చేంజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. వితౌట్ లైపో, వితౌట్ బేరియాట్రిక్ సర్జరీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఈవెన్ దో రాఘవేంద్రరావు సార్ కూడా నా డైట్లో తగ్గారు. ఆయన ఇంటర్వ్యూ కూడా రాబోతుంది. పెరుగు పచ్చడి అంటే ట్రోల్ చేస్తారు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తారు. నెగటివ్వా పాజిటివ్వా అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి సోషల్ మీడియాలో పెట్టుకుంటా అంటే నేను ఎవరిని నో అను. నా క్లయింట్ నా దగ్గరకు వచ్చి నేను టెస్టిమోనియల్ ఇస్తానంటే యా యు ఆర్ ఇన్స్పైరింగ్ సమ్ అదర్ పర్సన్, కమ్ ఇన్స్పైర్ దెమ్. బట్ నేను స్ట్రిక్ట్ అనే చెప్పండి, నేనేమి వెన్న పూస్తానని చెప్పమని నేనేం చెప్పనే కాదు. సో దట్స్ వాట్. వినీలా గారు తగ్గించేస్తారు, వచ్చేసేయండి. విజిట్ వినీలా స్పార్కిల్, ప్లీజ్ జాయిన్ వినీలా స్పార్కిల్. మీరు బయట తిరిగినా తగ్గిస్తాను, మీరు వండుకోకపోయినా తగ్గిస్తానని నేను ఎక్కడా ప్రమోట్ చేయలేదు. అన్ని ముళ్ళు పెట్టినా ఎందుకు వస్తున్నారు? దర్ ఈస్ ఎ లాజిక్. ఎప్పుడైనా అనుకున్నారా అంటే ఈ డ్రాస్టిక్ చేంజ్ మీ క్లయింట్స్ లో చూసినప్పుడు అరే ప్రమోషన్ చేసుకొని మళ్ళీ నెగటివ్ అయ్యానేమో అని? నేను అసలు ప్రమోషన్స్ చేయలేదురా. అంటే ఇప్పుడు పాపం ఇప్పుడు పెరుగు పచ్చడి అంటే బాలేకపోతే హాస్పిటల్ విజిట్ అవ్వకూడదా? ఆమె న్యూట్రిషనిస్ట్, షీ విజిటెడ్ మీ, జాయింట్ పెట్టింది. ఇప్పుడు ఒక హత్య చేసిన వాడు వచ్చి జాయిన్ అయినా నాకు టెస్టిమోనియల్ ఇస్తే రండి అనే అడుగుతా. ఆయన శిక్ష అనుభవించే వచ్చేస్తాడు. సో ఒక మంచి మనిషి వచ్చి నాకు డైట్ చేసి టెస్టిమోనియల్ ఇస్తున్నా, నేను ఇస్తాను. దే ఆర్ మై క్లయింట్స్. వాళ్ళు మంచా చెడా అనేది నాకు సంబంధం లేదు. వాళ్ళు మంచి చెడు అని చేశారు కాబట్టి యు ఆర్ డూయింగ్ ద టెస్టిమోనియల్స్ అంతే. ఓకే, దేర్ ఇస్ నో సెలబ్రిటీ, దేర్ ఇస్ నో. అందరికి 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. డిఫరెంట్ డైట్స్ మెన్ అండ్ విమెన్ కి అంతే. మీ ప్రాబ్లమ్స్, మీ క్యాలరీస్ అంతే. మెన్ అండ్ ఉమెన్ కి డిఫరెంట్ డైట్స్ ఉండవు. మీ క్యాలరీస్, మీ హార్మోన్స్, మీ హార్మోనల్ ఇష్యూస్, మీ లైఫ్ స్టైల్ దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు స్కిన్ గురించి అంటే చాలా మంది అందరికీ తెలిసిన విషయమే, అందరు హీరోయిన్స్ అందరు చేయించుకుంటున్నారు బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ ఇలాగా. సో ఫుడ్ ద్వారా మనం ఆ ఎలాస్టిసిటీని పెంచొచ్చా? ఫుడ్ ద్వారా ఒక 20% 30% బెటర్ చేయొచ్చు అంతే. బట్ మనం అందంగా ఉండాలి అంటే వీ హ్యావ్ టు గో అంటే ఎక్కువ శాతం ఉపవాసాలు చేయాలి. అది మీ హెల్త్ బట్టి, డయాబెటీస్ లేదు, లో బీపీ లేదు, ఇవన్నీ యూ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. ఆ ఉపవాసం కూడా ఓన్లీ హూ ఆర్ వెరీ హెల్దీ అంతే. మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. హెల్దీ ఎప్పుడు నుంచి మీరు ఏంటంటే చిట్కాలు చెప్పే ముందు డిస్క్లైమర్ వేయట్లేదు వీటికి అని, అందుకే ట్రోల్ అవుతున్నారు అనిపిస్తుంది. లేదు, అన్ని క్లారిఫికేషన్స్ ఇస్తానమాట. ఆ క్లారిఫికేషన్స్ ఎండ్ దాకా పెట్టరు, రీలు అంతవరకే కట్ చేసి పెడతారు. అందుకని ఓకే, నో ప్రాబ్లం. ఎందుకు వాళ్ళు మీ వీడియో యూస్ చేసుకొని వ్యూస్ తెప్పించుకోండి. ఎలా అయినా పాపం వ్యూసే అంతేనా? అప్పుడు నా ప్రొఫైల్కి వచ్చి చూస్తారు, అప్పుడు వినీలా ఏంటో చూస్తారు. నో ప్రాబ్లం. ఓకే, సో ఈస్ టేకింగ్ ఆన్ క్లయింట్స్ కానీ వీళ్ళు కానీ రిలేషన్షిప్స్ అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుంటారు. ఈ రోజు ఒక 20 మందితో మాట్లాడుంటాను నా కన్సల్టేషన్స్ లో అయినా. ఇప్పుడు ఇంటర్వ్యూకి ముందు ఒక 20-30 మందితో మాట్లాడు. నా క్లయింట్సే నా పాజిటివిటీ. ఓకే, మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్లయింట్స్ జర్నీ? ఎవ్రీబడి. 90% క్లయింట్స్ అందరూ. ఐ కాంట్ డివైడ్ దట్. ఓకే, కొన్ని డిసప్పాయింట్మెంట్ చేసిన క్లయింట్స్ ఉన్నారా? అది కూడా చెప్పను. డిసప్పాయింట్మెంట్ వాళ్ళు చేయలేకనా? వాళ్ళకి పాపం ఫుడ్ అంటే ఇష్టము, దాన్ని కూడా ఇలా రాంగ్ అంటాను అంతే. నువ్వు ఎక్కడ నెగటివ్ థాట్ అనేదే లేదా అసలు? ఫుడ్ తింటాం క్రైమా? ఒక మనిషిని దురుద్దేశంతో చూడటము రాంగ్, కానీ ఫుడ్ తింటాను నేను క్రైమ్ అని అనుకోను. వాళ్ళని మార్చాలి అనుకోను. ఓకే, అట్లీస్ట్ నేను ఒక 3 months స్ట్రిక్ట్ డైట్ చేయండి, నేను మీకు అట్లీస్ట్ వీక్ లో 3 days హాలిడేస్ ఇస్తాను అని నేను ఎంకరేజ్ చేస్తాను. ఆ ఎంకరేజ్మెంట్ నచ్చిన వాళ్ళు వస్తారు నా దగ్గరికి. ఆ 3 months అన్న స్ట్రిక్ట్ గా చేస్తారు అంతే.
సో ఏంటి గోల్ ఏంటి వినీలా గారిది అబౌట్ వి స్పార్క్? అందరూ హెల్దీగా ఉండాలి, ఉమెన్ ముందు అందంగా ఉండాలి. మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది అందంగా ఉండాలి అంటే. అవునా, ఉమెన్ బాగుండాలి. పోనీ అందంగా ఉండాలి, తప్పేంటి? తప్పేంటి అంటే ఉమెన్ ఇప్పుడు ఒక రూమ్ లో మన ఇద్దరం లేడీస్ కాటి చెప్తున్నాను, ఈ రూమ్ లో కెమెరామెన్స్ కూడా ఉన్నారు. ఓన్లీ కెమెరామెన్స్ ఉంటే ఈ రూమ్ అందంగా ఉండదు. డెఫినెట్లీ మనం ఉన్నాం కాబట్టి రూమ్ అందంగా ఉంది. ఏమైనా వాళ్ళు కూడా లైక్ కెమెరామెన్స్ కూడా అందంగా ఉన్న వాటినే ఎక్కువ ఫోకస్, అంటే అందంగా కనిపించాలి ఫ్రేమ్ అనే కదా, అందం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఏమంటారు మీరు, అంతేనా? సో మా ఇద్దరు ఎవరు అందంగా ఉన్నారో చెప్పండి. అది అసలు చెప్పదు, సపరేట్ గా చెప్తారంట, ఎవరిని డిసప్పాయింట్ చెయ్యరు. మెన్ విల్ బి మెన్ అంటే ఇంపీరియల్ బ్లూ యాడ్ వస్తుంది, మళ్ళీ అది మాట్లాడుకోవాలి. సో ఆన్ ఏ సీరియస్ నోట్, వాట్ డూ యూ వాంట్ టు సే ద పీపుల్ హూ ఆర్ ట్రోలింగ్ యూ, who are giving a negativity, who are spreading negativity about it? Thanks for trolling me. I am becoming more famous. ఫేమస్ అవడమే లక్ష్యమా స్పార్కిల్ వినీలా గారు? నా డైట్ వీడియోస్ చూస్తారు కదా, అట్లీస్ట్ పీపుల్ ఎవరికైతే నేను తెలీదో వాళ్ళు వచ్చి నా వీడియోస్ చూస్తారు, దే విల్ నో వాట్ ఈస్ వినీలా. అంతే. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు సీరియస్ గా క్వశ్చన్స్ పెట్టాలి ప్రోమోకి అనుకున్నా, ఒక్కటి కూడా దొరకదు ఇప్పుడు మా గౌరీ శంకర్కి. మా ఎడిటర్ ఒక్క సెంటెన్స్, ఒక్క ప్రోమో కూడా దొరకదు. ఏదైనా సీరియస్ గా మాట్లాడుకుందాం. సీరియస్ గానా? అయితే నిన్నే నేను ఒకటి చెప్పాను, ఆ టాపిక్ మాట్లాడితే సీరియస్నెస్. మాట్లాడదాం. ఏంటి ఆ టాపిక్ చెప్పండి. ఒకతను వాళ్ళ ఆవిడ్ని చంపారు. అసలు ఎందుకు చంపాలి మనం? నీకు ఇష్టం లేదా వదిలేయాలి. చంపడానికి ఎవరిని చంపడానికి వాళ్ళెవరు? వాళ్ళ వైఫ్ని అలా చేసి చంపారు, ఇలా చేసి చంపారు అంటే ఆ సిరీస్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాడు చంపాడు. ఈ సిరీస్ని తెలుగులో ప్రతి ఇంట్లో సెల్లో వచ్చే దాంట్లో వచ్చేసింది ఇప్పుడు ఇన్స్టాలో. ప్రతి ఒక్కరికి తెలియాలా? ఇప్పుడు అందరికి మెంటల్ స్టెబిలిటీ ఉండాలని ఒకేలాగా ఉండదు కదా. ఇన్సిడెంట్ చూసినోడు ఇదేదో బాగుంది అనుకున్న మెంటాలిటీ వాడు కూడా ఉంటాడు. ఇలా చేస్తా, ఇలా వేసి ఓకే నన్ను ఇలా చేసిన అమ్మాయిని నేను ఇలా చేయొచ్చా. అది మగవాడు చాలా స్ట్రాంగ్. ఆ అమ్మాయి తప్పు వదిలేసేయండి, అబ్బాయి తప్ప వదిలేసేయండి. లెట్ ఇట్ గో. అసలు యు ఆర్ నాట్ ఫర్ యువర్ మదర్, హస్బెండ్, బ్రదర్ ఆర్ ఎనీబడి, యు ఆర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎంత బాగుందో ఆ వర్డ్, అంతే. అసలు ఒకళ్ళొకళ్ళు చంపుకునేదేంటి? అంత క్రూరంగా చంపింది. ఓకే ఇలా చంపారనన్నా న్యూస్ లో వేయాలి గాని మా పోలీసులు కూడా అట్లా ఏం చెప్పట్లేదు. ఒక వీడియో పెడతారు, ఒకతను వాయిస్ ఓవర్ ఇస్తాడు, ఇలా రేప్ చేశారు, ఇలా చేశాడు, ఇలా రేప్ చేయొచ్చు, ఇలా చిన్నపిల్లల్ని రేప్ చేయొచ్చు, ఇలా చేయొచ్చు అనేవి. ఒక ఉమెన్ రేప్ చేసే ఒక మర్డర్ చేస్తే బాగుంటది రేప్ చేసే కన్నా. అంతే. ఒక ఉమెన్ అనేది ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తారో అప్పుడే వాడు మెన్ నా దృష్టిలో. నేను ఒక మనిషినే, నా దృష్టి నేను చెప్పచ్చు, నా ఫీలింగ్ నేను చెప్పచ్చు. నా ఫీలింగ్ నేను ఇక్కడ భారతీయ వనితగా చెప్తున్నా. ఆడదానికి ఆడదే శత్రువు అనే మాట వినుంటారు. పోన్లేండి పాపం జలస్ తో ఫీల్ అయ్యి, మీకు చాలా మంది అటువంటి ఆడవాళ్ళు ఉన్నారని నేను జలస్ తో ఫీల్ అయి నాలాగా అవుతారు. పోనివ్వండి, ఏమండి బెటర్. అంతే. ఆ జలస్ వల్ల పాజిటివిటీ వస్తుందేమో. ఒక మాట అంటారు అంతే, బట్ 10 మాటలు వినీలా గురించి పాజిటివ్ వస్తుందనే సంగతి నాకు తెలుసు, బికాజ్ ఐఎమ్ హియరింగ్. సో నెగటివిటీ కన్నా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు నథింగ్ విల్ హ్యాపెన్. నాకు ఒక డౌట్ ఏంటంటే, ఓకే పాజిటివిటీ వస్తుంది బికాజ్ యు ఆర్ డూయింగ్ గుడ్ థింగ్స్, అది మీకు తెలుసు. నెగటివిటీ రీజన్ ఏంటి రావడానికి? అదే కాంపిటీటర్స్. ఓన్లీ ఒక్క వర్డ్ జెలసీనా? అంతేనా? జెలసీ కాదు, కాంపిటీషన్. బిజినెస్ కాంపిటీషన్ అంటేనే జెలసీ. ఇప్పుడు ఒకరు ఎదుగుతున్నారంటే మనం ఓర్వలేకపోవడం అంటే జెలసీనే కదా. జెలసీ అదే మీరు అనుకుంటున్నారా? అదే కారణం జెలసీ అని నేను అనుకోను. పాపం వాళ్ళ బిజినెస్ డల్ అవుతుంది అని అనుకుంటాను అంతే. జెలసీ అంటే ఒక ఆడపిల్ల మీద జెలసీ ఉంటుంది, అందంగా ఉంటే. నాకన్నా బాగా చదివే వాళ్ళ మీద నాకు జెలసీ ఉంది, బట్ దేన్ని జెలసీతో తెచ్చుకోలేదు. బాగా చదివేవాడే పైకి వెళ్ళాలని రూల్ ఏం లేదు. యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, యువర్ విజన్, యువర్ కామ్నెస్, యువర్ ఆన్సరబుల్ కెపాసిటీ అన్నీ వస్తాయి అన్నమాట. సో బీ కామ్, బీ హ్యాపీ. ఇది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాం ఈ బాడీని అనే నిజాన్ని. ఇది నేను వినీలానే ఇంతమందిని
సేవ్ చేస్తుంది, కాపాడుతుంది హెల్త్ అని వినీలా అనుకోదు. వినీలా విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్స్, విత్ హెల్ప్ ఆఫ్ మై టీమ్, వినీలా ఈస్ డూయింగ్. దిస్ ఇస్ నాట్ వినీలా, దిస్ ఈస్ వి స్పార్కిల్, వినీలా స్పార్కిల్. సో వినీలా గారి గురించి బోల్డ్ అంతమంది బోల్డ్ అని మాటలు అనుకుంటున్నారు, మంచిగా అనుకుంటున్నారు, చెడుగా అనుకుంటున్నారు, నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, పాజిటివిటీ కూడా ఉంది. వినీలా గారు ఏమనుకుంటున్నారు వినీలా గారి గురించి? వినీలా అనేది ఈ జన్మకి వినీలా, బట్ ఈ సోల్ అనేది ఎండ్లెస్. సో ఐఎమ్ క్యారింగ్ మై సోల్ విత్ గుడ్ ఎమోషనల్ థింగ్, అంతే, బాండింగ్, అంతే అంతే. ఇది వినీలా అనేది ఈ బాడీకే పేరు. ఇందాక పాయింట్ ఎటో వెళ్ళిపోయింది. నెక్స్ట్ గోల్ ఏంటి వి స్పార్కిల్ అంటే? వి స్పార్కిల్ కి ఇంకా నేను ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి నా ఫార్ములాతో. చాలా మంది బాగా అవ్వాలి, హ్యాపీగా ఉండాలి. డైట్ ఒక్కటే కాదు, లైఫ్ ఎలా లీడ్ చేయాలి కాన్ఫిడెన్స్ గా అనేది నా గోల్. అలా నేర్పిద్దాము అనేది నా గోల్, ఎస్పెషల్లీ ఉమెన్ కి. ఈవెన్ దో ఉమెన్ ఆర్ జెలస్ ఆల్సో, ఐ డోంట్ మైండ్, ఐ లవ్ దట్ జెలస్. అంతే అంటారా? ఓకే, ఫైనల్లీ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఇచ్చే డైట్స్లో కానీ మీరు చెప్పే చిట్కాల్లో కానీ అండ్ ఎంత శాస్త్రీయంగానే జరుగుతుందా? ఎక్కడ లైక్ వితౌట్ హాఫ్ నాలెడ్జ్తో చేయడం కానీ అలాంటిది ఏమీ ఉండదా? ఏముండదురా. మై ఎక్స్పీరియన్స్ నాకు కొన్ని నేర్పించింది, నా సబ్జెక్ట్ నాకు కొన్ని నేర్పించింది. ఐ డీల్ విత్ ఇండివిజువల్ బాడీస్. అందరికీ కినోవా పడదు, అందరికీ బ్రౌన్ రైస్ పడదు, కొంతమందికి ఏది పడుతుంది అనే దాన్ని బట్టి వెళ్తాను. ఓకే, అంతే. సో డాక్టర్ వినీలా అనేది కూడా ప్రాబ్లమే చాలా మందికి, రైట్? ఎందుకు? ఏమో, డాక్టర్ కాదు కాబట్ట. నేను డాక్టరేట్ని, నేను డాక్టర్ అని ఎక్కడ పెట్టలా. నా దాంట్లో కూడా HON అని పెట్టున్నా ఇన్స్టాగ్రామ్ లో, ఆనర్. సో చెక్ ఇట్ అవుట్. ఓకే, డన్. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ వినీలా గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ స్పెండింగ్ యువర్ టైమ్. అండ్ రియల్లీ ఇఫ్ ఐ అప్సెట్ యూ విత్ ఎనీ ఆఫ్ మై క్వశ్చన్స్, లేదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.